హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లక్ష్మి తులసి కోట దగ్గర పూజ చేస్తూ ఉంటే సిరి కూడా తులసి కోట దగ్గర పూజ చేస్తూ ఉంటుంది. ఇక సిరి అలా పూజ చేస్తూ ఉంటే యమున సిరిని చూస్తుంది. సిరిని చూడగానే యమున లక్ష్మిని గుర్తు చేసుకుంటుంది. లక్ష్మి కూడా ఇలాగే పూజ చేసేది. విహరి లక్ష్మిని అమితంగా ప్రేమించటం వల్లే లక్ష్మి లాంటి కూతురు విహరికి పుట్టినట్టుంది. కానీ విహరి సిరిని దగ్గరికి తీయట్లేదు. విహరి సిరిపై ప్రేమ చూపించకపోవడంతో సిరి మనసు నొచ్చుకుంటుంది అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. దేవుడా, ఎలాగైనా సరే నా కొడుకు మనసు మార్చు, కూతుర్ని ప్రేమగా చూసుకునేలా చెయ్యి అని చెప్పి యమున దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక సిరి తులసి కోటకు హారతిచ్చి ఇంట్లోకి వచ్చి నానమ్మ హారతి తీసుకోండి అని అంటూ ఉంటే యమున హారతి తీసుకుంటుంది. అప్పుడే విహారి కూడా నడుచుకుంటూ కిందికి వస్తాడు. నాన్న నాన్న అని సిరి పిలుస్తూ ఉంటుంది. ఇక విహారి అలానే నిల్చొని చూస్తూ ఉంటాడు. దేవుడికి పూజ చేశాను నాన్న, హారతి తీసుకోండి అని చెప్పి సిరి చెప్తూ ఉంటే విహారి గారు ఇప్పుడే దేవుడికి పూజ చేశాను, హారతి తీసుకోండి అని లక్ష్మి చెప్పినట్టు విహారికి అనిపిస్తూ ఉంటుంది. సిరి ఏంటి అచ్చం లక్ష్మిలాగా చేస్తుంది అని చెప్పి విహారి ఆలోచిస్తూ ఉంటాడు. నానా మిమ్మల్నే హారతి తీసుకోండి అని సిరి చెప్తూ ఉంటే నాకు దేవుడిపై నమ్మకం లేదు అని విహారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నానమ్మ నానెందుకు దేవుడిపై నమ్మకం లేదంటున్నాడు అని చెప్పి సిరి అడుగుతూ ఉంటుంది. దేవుడు వాడి మనసుని విరిచేశాడమ్మా, అందుకే దేవుణ్ణి మనుషుల్ని ఎవరిని కూడా వాడు నమ్మట్లేదు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అంటే ఏంటి నానమ్మ అని సిరి అడుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా చెప్తానులేమ్మా, ఇప్పుడు కాదు, నువ్వు రెడీ అవుపోమ్మా అని యమున చెప్తూ ఉంటుంది. నానమ్మ నేను రెడీ అయ్యి త్వరగా వస్తాను, కానీ మనం ఈ సిటీ అంతా చూసొద్దామా అని సిరి అడుగుతూ ఉంటుంది. మీ అమ్మకు కోపం వస్తుందమ్మా, ఈ ఎండకు బయటికి వెళితే ఒప్పుకోదు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. నానమ్మ అమ్మను నేను ఒప్పిస్తాను, ప్లీజ్ నానమ్మ నాకు ఈ సిటీ చూపించు నానమ్మ అని సిరి అడుగుతూ ఉంటుంది. సరే సిరి, నీ కోరిక నేనెందుకు కాదంటాను, వెళ్ళి జడ వేసుకొని రెడీ అయిపోమ్మా అని యమున చెప్తూ ఉంటుంది. హే నాన్నమ్మ ఒప్పుకుంది అని సిరి గంతులు పెడుతూ రూమ్లోకి వెళ్తుంది. ఇక మరోవైపు లక్ష్మి బీచ్లో జ్యూస్ అమ్ముతూ ఉంటుంది. ఆ సమయంలో చాలామంది లక్ష్మి దగ్గరకు వచ్చి జ్యూస్ కొనుక్కొని వెళ్తూ ఉంటారు. అప్పుడే లక్ష్మి దగ్గరికి ఒక ఆవిడ వస్తుంది. ఒక జ్యూస్ ఇవ్వమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి జ్యూస్ ఇస్తూ ఉంటే నువ్వు సిరి కదా అని ఆవిడ అడుగుతూ ఉంటుంది. అవును, మీరెవరు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేనమ్మా నీకు పురుడు పోసిన డాక్టర్ని. అవును, మీరు హైదరాబాద్లో కదా ఉండాల్సింది, ఇక్కడికి వచ్చారేంటి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. నాకు డెలివరీ అయిన తర్వాత మేము హైదరాబాద్ని వదిలి విశాఖపట్నం వచ్చేసాం మేడం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అందుకేనా హైదరాబాద్లో నీ కోసం ఎంత వెతికినా కూడా నీ ఆచూకీ తెలియలేదు అని డాక్టర్ అంటూ ఉంటుంది. నా కోసం వెతికారా, ఎందుకు డాక్టర్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అమ్మ సిరి, నీకు అన్యాయం జరిగిపోయిందమ్మా అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, నాకు అన్యాయం జరగటం ఏంటి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నీకు డెలివరీ చేసిన రోజు పెద్ద ఘోరమే జరిగిపోయిందమ్మా అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. పెద్ద ఘోరం జరిగిందా, ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్పండి డాక్టర్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నీకు డెలివరీ చేసేటప్పుడు నువ్వు బాగా నీరసంగా ఉన్నావమ్మా, నీకు మొదట పెయిన్స్ వచ్చాయి, ఆడపిల్ల పుట్టింది, కాసేపటి తరువాత మళ్ళీ నీకు నొప్పులు వచ్చాయమ్మా, రెండవసారి నీకు బాబు పుట్టాడు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. మరి నాకు బాబు మాత్రమే పుట్టాడని చెప్పారు ఆ రోజు, నా పాప ఎక్కడుంది డాక్టర్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అమ్మ సిరి, నీ పాపను సిటీలో పెద్ద పేరున్న వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారమ్మా అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్ ఏం మాట్లాడుతున్నారో కొంచెం కూడా అర్థం కావట్లేదు అని లక్ష్మి అంటుంది. నీకు 2 పిల్లలు పుడితే మొదట పుట్టిన పాపను సిటీలో పేరున్న ఒక ఫ్యామిలీ ఎత్తుకెళ్ళిపోయిందమ్మా, ఆ విషయం తరువాతే నాకు తెలిసింది. ఈ విషయం బయటికి వస్తే నా ఉద్యోగం ఎక్కడ పోతుందోనని భయపడి ఈ విషయాన్ని బయటికి చెప్పలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత మా హాస్పిటల్లో పనిచేసే IVF డాక్టర్ ప్రాణాపాయంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు.
డాక్టర్కి నేనే ట్రీట్మెంట్ చేశాను. డాక్టర్ చనిపోతూ నీకు పుట్టిన మొదటి బేబీని సిటీలో పేరున్న ఒక ఫ్యామిలీ ఎత్తుకెళ్ళిపోయారని ఈ విషయం నీకు చెప్పమని నా దగ్గర మాట తీసుకున్నారమ్మా. ఆ విషయం నీకు చెప్పడం కోసమే హైదరాబాద్ సిటీ అంతా కూడా గాలించాము, కానీ నీ ఆచూకీ తెలియలేదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. సిటీలో పేరున్న పెద్ద కుటుంబం నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోయారు అంటున్నారు. వాళ్ళు ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటో నాకు చెప్తారా డాక్టర్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. సరే అమ్మ సిరి, నేను ట్రిప్ పని మీద వైజాగ్ వచ్చాను, హైదరాబాద్కి వెళ్తాను, వాళ్ళ డీటెయిల్స్ని నీ నెంబర్కి షేర్ చేస్తాను, నీ ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా అని డాక్టర్ అడుగుతూ ఉంటే సరే డాక్టర్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక డాక్టర్, అమ్మా సిరి, నా హాస్పిటల్లో నా వల్లే నీ కూతురు నీకు దూరమైంది, నన్ను క్షమించు అని లక్ష్మికి చేతులెత్తి క్షమాపణ చెప్తూ ఉంటుంది. ఇప్పటికైనా నిజం చెప్పారు, చాలా థ్యాంక్స్, నా కూతురు నా దగ్గరికి చేరితే అంతే చాలు అని లక్ష్మి అంటూ ఉంటుంది. తప్పకుండా నీ కూతురు నీ దగ్గరికి చేరుతుందమ్మా, అందుకే కదా ఆ దేవుడు ఈ వార్తను నీ వరకు తీసుకొచ్చాడు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. సరే డాక్టర్, డీటెయిల్స్ నా నెంబర్కి షేర్ చేయండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మ సిరి, ఇక నేను బయలుదేరుతాను అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే లక్ష్మి అక్కడే కుప్పకూలి, దేవుడా, నాకు కూతురు కొడుకు ఇద్దరూ పుట్టారా, కానీ నా కొడుకుని నా దగ్గర ఉంచి నా కూతుర్ని మాత్రం నా నుంచి ఎందుకు దూరం చేశావయ్యా, మళ్ళీ తిరిగి నా కూతుర్ని నాకు దగ్గర చెయ్యయ్యా అని చెప్పి లక్ష్మి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు విహారి బీచ్ వైపు వస్తూ ఉంటాడు. ఇక అదే సమయంలో లక్ష్మి కొడుకు దగ్గర ఒకతను జ్యూస్ కొనుక్కొని చేంజ్ తీసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. సార్ చేంజ్ సార్ అని చెప్పి లక్ష్మి కొడుకు అతని వెనక పరిగెడుతూ ఉంటాడు. ఇక వెనక నుంచి ఒక కారు వచ్చి లక్ష్మి కొడుకుని గుద్దబోతూ ఉండగా విహారి గట్టిగా ఆ బాబుని పట్టుకొని పక్కకు లాగేస్తాడు. ఒరే, రోడ్డు మీద నడిచేటప్పుడు చూసుకోవాలి కదరా, జాగ్రత్తగా ఉండాలి కదరా అని విహారి లక్ష్మి కొడుకుని అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ సూపర్ మ్యాన్, సమయానికి వచ్చి సేవ్ చేశావు అని చెప్పి హరికృష్ణ చెప్తూ ఉంటాడు. అవును, నువ్వేంటి నన్ను సూపర్ మ్యాన్ అంటున్నావు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. నిన్న రౌడీలను కొట్టి సూపర్ మ్యాన్ అయ్యావు, ఈరోజు నన్ను సేవ్ చేసి సూపర్ మ్యాన్ అయ్యావు అని హరికృష్ణ చెప్తూ ఉంటాడు. ఒరే, నిన్ను చూస్తుంటే చాలా మంచోళ్ళ అనిపిస్తున్నావురా, మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు, నువ్వేంటి జ్యూస్లు అమ్ముకుంటున్నావు, అసలు నిన్న ఆ రౌడీలతో నీకు ఏంటి గొడవ అని విహారి అడుగుతూ ఉంటాడు. మీ అన్ని ప్రశ్నలకు ఒక్కొక్కటిగా సమాధానం చెప్తాను వినండి. ఆ రౌడీలు మా అమ్మను హేళన చేశారు, అందుకు నాకు కోపం వచ్చింది, ఆ రౌడీలతో ఫైట్ చేశాను అని చెప్పి హరికృష్ణ చెప్తూ ఉంటాడు. ఇంకా సెకండ్ ప్రశ్న, మా అమ్మ నాన్న ఎక్కడా అంటున్నారు, మా అమ్మ వచ్చి బీచ్కి అవతల పక్క ఏబీసీ జ్యూస్ అమ్ముతుంది, నేను బీచ్కి యువతల పక్క ఏబీసీ జ్యూస్ అమ్ముతాను, మా నాన్న ఎక్కడున్నారో నాకు తెలీదు అని హరికృష్ణ చెప్తూ ఉంటాడు. ఓ, మీ నాన్న లేడారా అని విహారి హరికృష్ణను దగ్గరకు తీసుకొని హగ్ చేసుకుంటాడు. నా పైన మీరు జాలి చూపించాల్సిన అవసరం లేదు, నాకు జాలి చూపిస్తే ఇష్టం ఉండదు అని హరికృష్ణ చెప్తూ ఉంటాడు. రేయ్, నువ్వు నిజంగా చాలా గ్రేట్ రా, అవును నువ్వు చదువుకోవట్లేదా అని విహారి అడుగుతూ ఉంటాడు. సూపర్ మ్యాన్, ఖాళీ టైంలోనే జ్యూస్ అమ్ముతాను, మిగతా టైంలో నేను స్కూల్కి వెళ్తాను అని హరికృష్ణ చెప్తూ ఉంటాడు. అవునా, ఇంతకీ నీ పేరేంటి అని విహారి అడుగుతూ ఉంటే క్రిష్ అని హరికృష్ణ చెప్తూ ఉంటాడు. నీ మాటలు చాలా బాగున్నాయి, కానీ నీ పేరు అస్సలు బాలేదురా, క్రిష్ ఏంటి, ఏ కృష్ణనో ఏదో పెట్టుకుంటే బాగుండేది కదా అని విహారి అంటూ ఉంటాడు. నా పేరు హరికృష్ణ, కానీ నాకు ఆ పేరు నచ్చలేదు, మా అమ్మ ఎంతో ప్రేమగా హరికృష్ణ అని పిలుస్తుంది, నాకేమో మోడ్రన్గా క్రిష్ అని పిలిపించుకోవడం ఇష్టం, అందుకే నేను క్రిష్ అని చెప్పాను అని చెప్పి హరికృష్ణ చెప్తూ ఉంటాడు. హరికృష్ణ, ఎంత బాగుందోరా పేరు, ఆ పేరుతో పిలిపించుకో, నీకు అంత మంచి జరుగుతుంది అని విహారి చెప్తూ ఉంటాడు. మీకు కూడా ఆ పేరే ఇష్టమా, మీ పెద్దోళ్ళంతా ఇంతే అని హరికృష్ణ చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి ఏబీసీ జ్యూస్ అమ్ముతూ ఉంటే ఒక పెద్దవిడ లక్ష్మి దగ్గరకు వెళ్ళి, అమ్మ నీ కొడుకుని ఒక కారు గుద్దపోయింది, ఒక అతను సమయానికి వచ్చి నీ కొడుకుని కాపాడాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అక్క షాప్ చూసుకో, నేను ఒకసారి నా కొడుకు దగ్గరకు వెళ్ళొస్తాను అని లక్ష్మి పరిగెత్తుకుంటూ హరికృష్ణ జ్యూస్ అమ్మే దగ్గరకు వస్తుంది. హరికృష్ణ విహారి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. హరికృష్ణ ఎవరితో మాట్లాడుతున్నాడు, హరికృష్ణను సేవ్ చేసిన అతనేనా, లేకపోతే జ్యూస్ కొనుక్కోవడానికి ఎవరైనా వచ్చుంటారా అని లక్ష్మి మెల్లగా హరికృష్ణ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే లక్ష్మి విహారిని చూస్తుంది. ఇదేంటి విహారీ గారు ఇక్కడున్నారు,
విహారీ గారు హైదరాబాద్లో కదా ఉండాల్సింది అని లక్ష్మి షాక్ అయ్యి చాటుగా నుంచొని చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.